हाय फ्रेंड्स वेलकम टू सपना सम व्लॉग्स अंदर బాగున్నారా అయితే మస్తున్నాం అందరికి గుడ్ మార్నింగ్ సో టైం వచ్చేసి ఆల్రెడీ 12:30 కమ్ సే కమ్ 2:30 మధ్యలో అవుతుంది టైం 2:30 అదే అటు ఇటు మధ్యాహ్నం అయితే అయిపోయింది. ఎండ అయితే ఘోరం కొడుతుంది. బయటకు వెళ్ళామంటే చుక్కలు కనబడుతున్నాయి. కార్లకు ఎక్కినాక ఒక అర్ధ గంట సేపు కూడా కార్ కూలవాలి అంటే అర్థం చేసుకోవాలి ఎంత హీట్ ఉందో. సో ఇప్పుడే మొత్తం మనకి మన ఇంటికి వచ్చేసినాం. అక్కడ కొద్దిగా వీడియో తీయలేకపోయాం కాబట్టి ఇక్కడికి వచ్చి స్టార్ట్ చేస్తున్నాం. సో వస్తూ డిమార్ట్కి వచ్చినట్టు డిమార్ట్ అంటే జస్ట్ సింపుల్ అట్లా పోయి ఇట్లా వచ్చినాం. ఎందుకు అంటే ఇగో మన బుడ్డోనికి అగ్గి తీసుకొచ్చినాం కదా మన రాత్రి. అగ్గి తీసుకొస్తే ముడ్డి ఎడుతుంది. అందుకనే ఇది ఇది పేరేం పేరు అండి ఇది పేరుంది ఇది గుడ్డీసా ఇదిరా ఇది గుడ్డీస్ ప్రీమియం ప్యాంట్స్. ఇప్పుడు అవే వాడతాం చిన్నగా ఉన్నప్పటి నుంచి మనకి అవే కూడా డిమార్ట్ అలవాటు కాబట్టి తీసుకున్నాం. ఒక్కదాని కోసం పోతే తెలిసి ఆ డిమార్ట్ ఒక్క ఐటమ్ కోసం పోతే సింగిల్ రాబోదు కదా ఎవరికైనా సరే. ఆడ ఒక బుట్టి ఇస్తారు, ఆ బుట్టి నింపాలనిపిస్తుంది. సో గుర్తొచ్చిన విషయం ఏంటంటే నానే ఇగో బెడ్ లైట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్ టైంలో అన్ని లైట్ బంద్ చేస్తే చీకటి వస్తుంది. ప్లస్ డే టైంలో కూడా ఇలాంటి లైట్ వేస్తే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందని చెప్పేసి సింపుల్గా 9 వాట్స్ బల్బ్స్ అయితే ఒక 4 రోజులు తెచ్చుకున్నాము. అది ఒకటి అది రకం ఇది రకం ఒక 4 లైట్లు ఇవి ప్లస్ బెడ్ లైట్స్ ఒక 3 తెచ్చినాం. అల్లకోటి ఇక్కడ పెద్ద వాష్రూమ్లో లైట్ వస్తుంది. యాక్చువల్లీ అది కరెంట్ ప్రాబ్లం ఉంది. అది ఒకసారి వేపియాలి. ప్రజెంట్ అయితే ఈ లైట్ పెడదాం. ఇది ఎక్కువ చాలా ఉంటుందా? ఉంటుంది. ఏమవుతుందా? ఏం కాదు. యాక్చువల్లీ సోఫా రేట్ అడిగారు చాలా మంది. జస్ట్ 30 ఎంత అంటే 36 37 36 36,000 పడ్డది మా సోఫా. డెలివరీ కూడా మనదే ఆటో ఆగుతుంది. ఏమవుతుందిరా అంత మంచి బ్రాండ్ అది నువ్వు ఆగుతావని అడుగుతుంది రా. రైట్ ఈ లైట్కి ఆ లైట్కి ఎంత డిఫరెన్స్ వస్తుందో చూడాలరా. చనివిస్తా చూసుకో తానిస్తా చూసుకో దాచుకో బయట స్విచ్ లోపలికి ఎందుకు వస్తారా? అవునా ఇట్లా కూడా ఉంటాయా ఫ్రెండ్స్? బయట ఫిట్లు వచ్చిందా? అయితే ఇది వచ్చింది. అరే కాదురా బయట రావడం ఎదురా నాకు అర్థం కాదు. అది బయట స్విచ్ బెల్ కోసం ఇచ్చింది నా కనెక్షన్. వైర్ అనేది బెల్కి సంబంధించింది. ఓకే ఇంకేడ ఉన్నాయి? ఇక్కడ ఉంది కదా శేఖర్ ఇంకోటి ఇక్కడ ఉంది. ఆడ బెడ్ లైట్ పెడదాం. ఏ వద్దు నార్మల్ లైట్ పెట్టు. బెడ్ లైట్ పెడదాం. నైట్ టైం పడుకోనికి ఈజీ ఉంటుందా? ఈజీ ఉంటుందా? అదే పక్కా ఈజీ ఉంటుందా? ఈజీ అంటే అన్నీ కరెంట్ బిల్ ఈ నెల గడిస్తే తప్ప మన కరెంట్ బిల్ ఎంత వస్తుందో తెలియదు. అయ్యి బాబాజీ గుడ్ ఆఫ్టర్నూన్. బా ఎంత నువ్వు మళ్ళీ కూర్చున్నాయింది. ఏమేమి ఉంటున్నాయి? మరి ఇది ఎటు పోతుంది? వెరీ గుడ్ గర్. నీకు ఎగ్జామ్ ఎప్పుడు ఉందిరా మళ్ళా? అయిపోయినా మొత్తం అయిపోయినా ఎవ్రీథింగ్ ఉన్నాయిరా మళ్ళీ ఉన్నాయి. ఏం చేస్తున్నావురా శిరీష? టాబ్లెట్ వేసుకున్నా. ఓకే క్యారియన్ ఈ క్యాన్ క్యారియన్ ఎన్నరా దీని ఫ్రిడ్జ్ బోర్డు ఫ్రిడ్జ్ వెనక ఇగో ఆ విండోస్ కటన్స్ తీయాలరా. బాగా ఇంకేడు నీరు ఇరిగిందా సార్? చేసినావా పెళ్ళి? షేర్ పెళ్ళి చేసినావా? నీ పెళ్ళి పెట్టిన నువ్వు వేరే కొట్టినావా? క్రియాంశుల్లో నిద్ర వచ్చిందా బంగారమ్మ? నిద్ర వస్తుందారా? ఎదురా చేసినావు పెళ్ళికి పెట్టిన చేరు ఇరగొట్టిండో శేఖర్ శిరీష మీ పెళ్ళికి పెట్టిన చేరు ఇరగొట్టిండో 2 చీరలు వేరే పెట్టినావా? అయిపోయా. ఎవరైనా దొడ్డుగా ఉన్న వాళ్ళు వచ్చి మన ఇంట్లో కూర్చోవాలి. నేను ఎంతున్నా తెలుసా? అరే ఇలా జిమ్ పోదామా శేఖర్? జిమ్కి పోదామా? సాయంత్రమే. అదే మరి సాయంత్రమే. ఏమన్నా బెడ్ లైట్ పెడదాం. అరే శేఖర్ ఇంకోటి కిచెన్లో కూడా తీసుకొచ్చినా తీసుకురా. గీడొకటి పెడదాం. గీడొకటి పెడితే ఎట్లుంటుందో చూద్దాం. ఇట్లా వెంటిలేషన్ బాగానే వస్తుంది. కాకపోతే కొంచెం మేము కర్రగా ఉంటాం కదా. ఏందమ్మా నువ్వు నిద్రపోయా? నువ్వు నిద్రపోవా?
నిద్ర పోవా? అరే నిద్ర పోవా అంటే క్రియాంశ్ నిద్ర పోవా నువ్వు? చలో కిచెన్ లో కూడా ఇంకోటి ప్లాట్ఫారం ఎక్కి ఇంకోటి ఫిట్ చేస్తుండు. గత పెద్దగా ఏం లేడు. షార్ట్ వేస్తున్నా 1 2 3 4 అమ్మదు 5 సరిపోతుందా? అవును ఇటు నుంచి ఉంది కాబట్టి సూపర్. ఓ మస్తు అయింది. పట్టింది కదా ఒకసారి లైట్. ఇంకేంది బెడ్ లైట్ లెక్క ఉంది. ఇదేం లైట్ రా? ఓయ్ ఒరే హైలైట్ ఉంది అందరూ. అదే బెడ్రూమ్ బెడ్ లైట్ అది. అంటే ఒకటే కలర్ కొంటే కొద్దిగా విరక్తి పుడుతుంది కదా, ఇదే కలర్ అని మంచిగా ఉంది. ఇది ఇష్టం వచ్చిన కలర్ మార్చేద్దాం చేంజ్ అవుతా ఉన్నది. ఓకే సూపర్. ఇంకోటి కూడా ఇలా బెడ్రూమ్ లో కూడా ఇంకో బెడ్రూమ్ వేస్తాను. ఆల్రెడీ అన్నది ఉంది గిన్నె ఒకటి బెడ్రూమ్ ఇట్లా మల్టీ కలర్ లేదు అలా. ఇలా మల్టీ కలర్ ఉంది. ఇలా అది తీసేసి ఇది పెడదాం. పెట్టు. అది వాష్రూమ్ కోసం పని చేస్తుంది కానీ వాష్రూమ్ లో పెడదాం. ఈ వాష్రూమ్ లో లేదురా అలా కరెంటు. సో ఫ్రెండ్స్ మీకు గుడ్ న్యూస్ చెప్తారండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వాష్రూమ్. చూడు ఎంత బాగుంది మా వాష్రూమ్. ఫస్ట్ నేనే పోయినా ఫ్రెండ్స్. ఇంకా జ్యోతా కోది నేనే పోయినా ఫీల్ అవుతున్నాను అప్పటి నుంచి. నాకు ఫస్ట్ బాత్రూమ్ కానీ ఇది బాగుంది. ఒకటి నాకు గుర్తుపెట్టుకోండి, ఈ షవర్లో వాటర్ ఎక్కువ పడతాయా లేకపోతే స్నానం నీళ్ళు ఎక్కువ పడతాయా నాకు ఒకటి కామెంట్ చేయండి. స్నానం చేస్తే టబ్బుతో పోసుకుంటే ఎక్కువ నీళ్ళు పడతాయా లేకపోతే షవర్ తోటి పోసుకుంటే ఎక్కువ నీళ్ళు పడతాయా? చియా మరి చియా అన్న దాన్ని నువ్వు ఎందుకు పోయినావు అలా? ఏమైందని? ఏమైందిరా? అరే శేఖర్ నిజంగా ఇట్లానే ఉన్నాను రా, మంచిగా ఉంది ఇట్లా. మమ్మీ పిలుస్తుంది పో. శేఖర్కి ఇక్కడ పెట్టవారా? ఓ శేఖర్ అక్కడ పెట్టవా? నార్మల్ లైటా? ఇప్పుడు ఏడ పెడుతున్నావు? ఇంకోటి అయితే మనకు చూడనీకి ఎట్లా కనిపిస్తుంది తెలుసా? ఇదేమో పెద్ద పెద్ద సైడ్ కనిపిస్తుంది, అందుకనే ఈ బెడ్రూమ్లో పెద్దోళ్ళు ఉండాలి అని చెప్తారు. ఆయన కూడా కమెంట్ వచ్చినాయి కదా. ఏ లైట్? ఫస్ట్ వన్ వరకు ఏందో మల్టీ కలర్ రైట్. వావ్ బాగుంది. డిమార్ట్ బాగుంది. ఇది జస్ట్ 25 రూపాయలు. అది జస్ట్ 25 రూపాయలు. చలో పాపాజీ 25 రూపాయలకు వచ్చిందా లైట్? ఇక గిడ కూడా ఇంకోటి పెట్టొద్దారా? ఓకే ఇది ఉన్న బెడ్ లైట్ కి ఇది నార్మల్ లైట్ పెట్టేస్తే ఇక్కడ ఆల్రెడీ లైట్ ఉంది కాబట్టి మల్టీ కలర్ కదా. మల్టీ కలర్ ఏమైతే చేంజ్ అవుతుందా బాజీ? అరే డిమార్ట్ దాకా పోయిన శేఖర్కి దండ అమ్మ దండ తీసుకుని సార్. ఇప్పుడు ఇది పెడతావా? వీడియో పెట్టొకటి స్టెప్స్ కాడ ఇంకోటి లేదా? నేను అందుకని ఇంకోటి పెట్టుకుందాం రా అని చెప్పిన. విన్నావారా? నువ్వే వద్దాను ఇంకా నువ్వు ఒకటే కావాలంటే నేను 3 వేసుకొచ్చిన. ఇంకా లేదు అది ఉట్టిదే డబ్బా, ఖాళీ డబ్బా. బెడ్రూమ్లో బెడ్ లైట్ ఉన్నాయి కదా శేఖర్? ఇంకా రైటా? రైట్ వేయాలా? ఏడుందని లైట్? ఇప్పుడు చూడు 1 2 ఇది వద్దు, ఇది వద్దు, ఇది 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 మరి ఇక్కడ ఉన్నారా? అగ్గో బాగా వస్తుంది. అది కూడా ఇది మస్తు వస్తుంది, జబర్దస్త్ ఉంది లైట్. చెప్పలే అందుకని. అరే ఈ బ్రాండ్ ఇగో అవి 55 ఎట్లున్నాయి, ఇది 79 ఎట్లున్నాయి? అది 55 ఇది 75 70 తేడా ఉంది కాదు. ఇవి రెండు సేమ్ కానీ ఇంకోటి ఏడా పెట్టినాం అది తక్కువ ఉంది. అందుకనే ఏదైనా రే బ్రాండే అమౌంటే తగ్గట్టు పైసలు పని అంతే. ఎంత చెట్టుకు అంతే అది. అదే మరి ఇప్పుడు చిన్న చెట్టుకి చిన్న గాలి వస్తుంది, ఏమన్నా పెద్ద చెట్టులో మస్తు గాలి వస్తుంది అంటే దాని తగ్గట్టు అదే ఉంటుంది అంతే. మరి పెద్దనే వస్తుంది గాలి. అవి ఒకటి పూజ రూమ్లో పెట్టరాము. అరే పూజ రూమ్లో అనుకున్నా, పూజ రూమ్లకు ఈరోజు పెట్టాలి. రైట్ ఓకే ఓకే రైట్. 5 గంటలకు పొద్దున లేచి మనం లేపకుండా ఒక్కరోజు లేచినందుకు ఎన్ని మాట్లాడినారు? మేము 5 గంటలు లేచినాం మరి చేసిన పని ఇది.
మొత్తం బూజు కాసుకో అన్ని ఇస్తే కాసుకో అన్ని రాసుకో మొత్తం బూజు వట్టిపాయే బూజు వట్టిపాయే మొత్తం కష్టం అంతా వృధా 5 గంటలు చేసి కష్టం చెప్పకపోతే అంతేనా నీళ్ళు పోసేది ఉండే సరే అదే మనం మంచిగా చేసిరా అది అనుకోకుండా చేసినట్టు అట్లా అయింది అది. మరి ఆ రోజు మంచిగా చేసి అయిపోతున్నాయి కదా అంటే ఆ రోజు మనం పోయినాం కదా పోయింది ఆ రోజే ఇవి ఇంకా 2 రోజులు ఎండకుంటే తింటుండే మనం ఇవి ఇంట్లో పెట్టి వేసరికి ఇట్లా అయినాయి బూజు పట్టిపోయినాయి మొత్తానికి అంటే ఇంట్లో గాడు రాకుండా మొత్తం ప్లాక్ చేసిపోయినాం కదా మనం మరి ఎట్లుంటది ఇట్లా ఉంటది రిజల్ట్ ఇట్లా ఉంటది ఆడికి ఇంటి తీసుకొని అయిపో అట్లా తీసుకోలేదు అప్పుడు ఇది పచ్చి 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 ఉండే కాబట్టి తీసుకొచ్చి ఇటు పెట్టు నీళ్ళు చల్లకపోయినావాడా మూడు ఉన్నాయి నీ అది అంటే ఏంది అది ఉదయం మధ్యాహ్నం రాత్రి నాకు కదా అవి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఉదయం మధ్యాహ్నం రాత్రి ఉదయం మధ్యాహ్నం రాత్రి పోతున్నాయి అవి మూడా ఏ అందులో నాది ఒకటి ఉంది ఇప్పుడు అది ఎప్పుడు అయితే తింటున్నా అది క్యారెట్ ఉంది బీట్రూట్ ఉంది ఫ్రూట్స్ ఉన్నాయి గంటకి చూస్తుండ్రాడు ఏమైంది క్రాన్స్ అందులో పోతున్నావా ఏముంది అందులో ఏముందిరా అలానా నేను రానలా నేను బట్ట మంచిగా దాచుకుంటున్నా అలా రే 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 దెబ్బ తాకుతున్నా లేప్ తమ్ము లేప్ వద్దు అగో డోర్ ఎట్టేసి డోర్ ఎట్టినా క్రాన్స్ వద్దు నన్ను పోకట్టు ఓ మై గాడ్ బుద్ధిమంతులు అయ్యారు ఓ మై గాడ్ వితౌట్ ఫోను ఎంత బుద్ధిమంతులు అయ్యారు వామ్మో గ్రేట్ రా ఇంకా అసలు ఎవరు తాగిపోయకుండానే మీరే తాగుతున్నారు అంటే చాలా గ్రేట్ రా ఇంకా అట్లా ఎప్పుడైనా రోజు ఇద్దరు కూర్చొని ఇద్దరు తాగాలి ఇద్దరు తినాలి ఓకేనా పొద్దున సాయంత్రం మధ్యాహ్నం కానీ అరే కింద పోయకుంటున్నా బాస్ పోస్తుండ్రా చిన్న స్పూన్ ఇవ్వాలానికి అవు మొత్తం కారం పెట్టుకుంటున్నాడు అంతా కొంచెం చిన్న స్పూన్ ఇచ్చేసి తాగిపియాలి మా పప్పనేమో మంచిగా రిలాక్స్ అవుతుండు దిస్ ఈస్ కొద్దిగా మోడిఫికేషన్ అయితే చేసినాం అనమాట ఎందుకంటే లక్ష్మీదేవత అన్నది మన ఇంటికి వచ్చేటప్పుడు అడ్డు ఉండదు ఏదైనా కడప నుంచి డైరెక్ట్ మన ఇంటికి రావాలి అవును ఈ డోర్ ఓపెన్ డోర్ పోయింతగానో మూసుకోవచ్చు అవును ఈ డోర్ ఇట్లా మూసుకోవడం వల్ల ఇబ్బంది అయింది మనం ఏం చేసామంటే డోర్ మొత్తం ఓపెన్ చేసి ఫుల్ లక్ష్మీదేవత మొత్తం మా ఇంటికి రావాలని చెప్పేసి మొత్తం ఓపెన్ చేసుకొని సోఫా సెట్ మొత్తం ఈ వరుస కొట్టేసినాం ఈ వర్ష మొత్తం సోఫా సెట్ అయింది షేప్ వస్తుంది ఇది మధ్యలో ఉంటుంది కదా ఎల్ షేప్ కూడా చేసి మొత్తం వీటి ఆన్లకి వేసినాం టీ పాయింట్ వచ్చేసి మధ్యాహ్నం పెట్టేసినాం దివాన్ పక్కన పెట్టేసినాం సిస్టమ్ మీద బోర్డు పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ పెట్టేసుకున్నాం ఇన్ని రోజులు బెడ్రూమ్ ఉండే ఇది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎంత స్టడీ ఉండే కదా మన డ్రెస్సింగ్ టేబుల్ ఉండే సో అది కూడా హాల్లో పెట్టద్దు లేడీస్ చుట్టాలు వచ్చినప్పుడు గలీజ్ ఉంటాయని చెప్పేసి అంటే లోపల షిఫ్టింగ్ చేసినాం అది రైట్ టీవీ కూడా సెట్ చేయాలి రక్ష చూడు ఇవన్నీ వైర్లు ఎక్కువైతున్నాయి రా ఇవన్నీ వైర్లు ఏం చేద్దాం ఇది అసలు లుకింగ్ కి ఇది ఎంత బాగుంటది అసలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కానీ ఏడ పెడదాం ఇది మన అన్న ఇచ్చిండి ఇది చాలా శ్రీరంగవరం అన్న పేరు ఏం పేరు సాయి గణేష్ అన్న ఇచ్చిండు ఇది చాలా అంటే చాలా థ్యాంక్ యూ అసలు ఇది నాకు ఇండియాకి సంబంధించి ఆర్మీకి సంబంధించి ఇండియాకు నేవీకి సంబంధించి నాకు చాలా ఇష్టం ఇలాంటి అన్ని జాపెచ్చుకోవడం మళ్ళా వీటిపైన ఇక టీవీ పెడితే ఏమో ఈ వైర్లన్నీ కనిపించదు ఈజీగా కనిపిస్తున్నాయి ఈ వైర్లన్నీ ఇంకా 3 కేబుల్ అవుతాయి ఇప్పుడు గాలి చూడు ఎంత మంచిగా వస్తుందో వావ్ పొట్టుపొడు మా నాన్న చూడు అయ్యా ఎంత మంచిగా నిద్రపోయినవే అబ్బా నిద్ర పోలేదా ఓకే రిలాక్సేషన్ ఇక్కడ మంచిగా పాలు తాగుతారు సైలెంట్ తాగు కింద పడకుండా తాగాలి హ్యాండ్ వేసుడు మొత్తం ఓకే దండాలు కట్టిన కట్టలేదు మరి లేద్దాం ప్యాంట్లు మొత్తం ఈడ ఎండేస్తురా కానీ నీళ్ళు కింద పడతాయి కదా ఫస్ట్ ఆఫ్ మనం వాషింగ్ మిషన్ తీసుకోవాలి అవును దాని తర్వాత ఎండేనికి దండాలు కట్టుకోవాలి అరే బేసేంద్ర అట్లా వస్తుంది ఇక్కడ చూసినాం కదా నాకు నచ్చింది వాషింగ్ మిషన్ తిప్పినా మనం వాడేసినాం అయిపోయి అదే తిరుగుతుంది అదే పని చేస్తుంది ఇగో దీన్ని కట్టి అందరూ దీన్ని కట్టి ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా ఆ పిల్లర్స్ కి మామూలు కట్ట పెట్టి చుట్టూ కట్టే నుంచోనికి చుట్టూ కట్టారు ఈ బిల్డింగ్ కట్టిన వేసారు పక్క బిల్డింగ్ కట్టిన వేసారు అట్లా కట్టిన వేసారు ఎందుకంటే వేరే ఛాన్స్ లేదు ఇక పక్కన మాత్రం పిల్లర్ లోపలే ఆల్రెడీ
బిల్డింగ్ కట్టేటప్పుడు వేసినట్టు పిల్లర్ లోపల వాచుకుని కాబట్టి మంచిగా ఉంది. ఇంకా ఎవరు ఆ ప్లాన్ చేయలేదు, బట్టలు పైకి ఎవరైనా వేస్తలేదు. మనం చేయాలనుకుంటే ఆ నుంచి పిల్లర్ బట్టి కట్టాలి. కట్టెలు కట్టాలా? గట్టి 3 గంటలు కట్టుకోవచ్చు. అయితే ఇట్లుంచా? ఇదే పని చేయాలి. ఓకే రైట్. మాకైతే చాలా ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. ఇక ఈ 2-3 రోజులలో 80% చేయాలి. ఎందుకంటే బట్టలు పొద్దున వేయాల్సిందేనా? బేస్ చూడు ఎట్లా వస్తుందో. మన ఇంట్లోదే. నాకు ఇష్టం ఇట్లా. అవును, ఇక నీట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. వా దండాలు లేక మనకు కిటికీ దండం అయిపోయింది. పైన మొత్తం అయిపోయిందా? చిన్న పట్టలేదా? ఇది కూడా మంచిగా ఉంది కదా కిటికీలా ఒక్కోటి వేసుకోనికి. వర్షం వచ్చినా ఏం కాదు వీటిలకు. చిన్నపిల్లల బట్టలు మంచిగా ఆడతాయి. కానీ వాటర్ పడ్డా అంటే కింద ఖరాబ్ అవుతుంది. ఇట్లా నీళ్ళుగా ఆరద్దు. అదే మొత్తం ఆరినాక ఇట్లా వేసుకోవాలి. పర్లేదు, బాగానే ఉంది ఇట్లా కూడా ఐడియా. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ మూలలు కొట్టద్దు అంటారు, కానీ మేము మూలలు కొట్టినాం. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్నగా అంటే చిన్న పిల్లల బట్ట వేసుకొని ఆ వాడక మూల ఇక్కడికి ఒకటి, ఈడొకటి నుంచి ఈడొకటి ఆ వాడొకటి, అంటే కమ్సకం ఒక 2 అవుతాయి. చిన్న దండాలు చిన్నవి, అంటే మరి చిన్నవి కూడా ఏడేసుకోకుండా టవాల్ కూడా ఆరేనికి అవుతుంది. టవాల్స్ కూడా లేవు అసలు. ఇంకోటి డోర్ వెనక వేస్తారు ఇప్పుడు హ్యాంగర్స్. వాష్రూమ్లో ఇచ్చింది కానీ ఇక్కడ బయట ఏమన్నా ఇచ్చేది ఉండే టవాల్స్ అన్న ఏదైనా వేయడానికి ఒకటి యూజ్ అవుతుంది. గిడ 100 గిడ కొడితే బెటర్ చేస్తా. ఖాళీ ప్లేస్ ఉంది కదా, మంచి ఇట్లా గార్పు వస్తుంది. టవాల్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఈ నుంచి తొందరగా ఆడితే మళ్ళీ గార్పు వస్తూనే ఉంటుంది కదా. మధ్యాహ్నం వచ్చినప్పుడు మనకు గార్పే లేదు. ఇప్పుడు చూడు, ఈ గార్పు ఈ నుంచి కొడితే దాకా పోతుంది. ఆ పెద్ద డోర్ ఓపెన్ చేసినాం కదా లక్ష్మీదేవత రానికి. లక్ష్మీదేవత వస్తుంది పోతుంది. ఇప్పుడు ఈ నుంచి 7 గాడికి ఈ 20 కొడుతుంది గాడుపు. అంటే నాకు తెలిసి వర్షం పడుతుంది వచ్చి సాయంత్రం ఉడుకుతుంది. రాగానే మస్తు ఉడికింది. ఇప్పుడు వర్షంకి మెరుగవుతుంది అనమాట. ఎటో గదికి పడతాయి కాబట్టి మనకు హీట్ వస్తుంది, చల్లగా వస్తుంది, గాలి మొగులు మొత్తం అవుతూ ఉంటుంది. చెప్పలేము. సాయంత్రంలో పడ్డదనుకో ఇంకేం చేయలేము, పర్లేదనుకో ఇంకేం చేయలేము. పడకపోతే బట్టలు ఆడతాయా? పడ్డా ఏం కాదు, మనకు తడవే కదా. నువ్వు పైన వేయలే కదా, గ్రిల్ పైన వేసినావు కదా. ఇంకోటి చాలా మంది ఏమంటారు అంటే ఈడుందా అమ్మో అంతా ఎట్లుంది చూడ, ఈడ పైకి గుంజి కడతారు చూడు, బట్టలు కింద ఆరేసి పైకి కడతారు చూడు. అది తెచ్చుకోవాలి అసలు, కానీ ఎట్లా ఫిక్స్ చేస్తారేమో అది. ఇంకా సగం బట్టలు ఉన్నాయా? బెడ్షీట్స్ అబ్బా, ఇది ఎందుకైనా ఏదైనా కానీ ఇలాంటి ఇళ్ళ బట్టలు ఆడుకోనికి చాలా కష్టం. పైన దండాలు అంటే ఇక వైర్ తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి అసలు లేదు కదా, అది సెట్ చేయాలంటే కట్ట కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కట్ట వచ్చిన తర్వాత సెట్ చేయాలి దాన్ని. పెద్ద అయితే పట్టాయి ఇట్లాంటి పాయింట్లు షర్ట్స్ అయితే వేయగలుగుతాం, కానీ అట్లాంటి వేయలేము. ఇట్లా వేసుకోవాల్సి వస్తుంది. చిన్న చిన్న వేసుకో, పెద్ద పెద్ద మరి పరద కట్టినట్టు కట్టాలి ఇప్పుడు అవి కూడా. అదే పని చేయాలి, గాలి కారిపోతాయి. ఏసీ ఏం కాదు, ఈ ఒక్కరోజు మనం వాడినట్టు సరిపోతాం మనకు. వాటర్ కారినాక అదే పని చేయాలి మరి.